బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో కురిసిన భారీ వర్షాల కారణంగా వరదలతో ప్రజలు సర్వం కోల్పోయారు. తీవ్ర ఆస్తి నష్టం జరిగింది. దీంతో తెలంగాణలో వరదల మూలంగా జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి ఢిల్లీ నుంచి కేంద్ర బృందం పర్యటించింది. వరదల వల్ల నష్టపోయిన జిల్లాలో పర్యటించింది. భారీ వర్షాల కారణంగా 9,000 కోట్ల రూపాయలకు పైనే వరద నష్టం జరిగినట్లు కేంద్ర బృందానికి నివేదిక అందించింది ప్రభుత్వం. బాధితులకు పూర్తి స్థాయిలో సాయం అందించాలని విన్నవించింది. తెలంగాణలో వరదల మూలంగా సూర్యాపేట, నల్గొండ, వరంగల్, మహబూబాబాద్, ములుగు, ఖమ్మం, నాగర్ కర్నూల్, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాల్లో మొత్తం 8 రంగాలు తీవ్ర ప్రభావానికి గురయ్యాయి. ఇక ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల్లోని పట్టణాల్లో కాలనీలు, బస్తీలు, లోతట్టు ప్రాంతాలు మునిగి ప్రజా జీవనం అస్తవ్యస్తమైంది. ఇక ప్రాథమిక నష్టం 5,438 కోట్ల రూపాయలు మొదటగా అంచనా వేయగా తరువాత అది దాదాపు రెట్టింపైంది. ఇప్పటి వరకు భారీ వర్షాలు, వరదలకు 35 మంది చనిపోయారు. 28,869 ఇళ్లు కూలగా ధ్వంసమవగా 17,916 మంది వరదలతో నిరాశ్రయులయ్యారు. మొత్తం 75,097 పశువులు వరదలకు కొట్టుకుపోయి చనిపోయాయి. కనీసం 50-60 వేల రూపాయలు వరద నష్టాన్ని పరిశీలించడానికి కేంద్ర హోంశాఖ సహాయ కార్యదర్శి కర్నల్ కేపీ సింగ్ నేతృత్వంలో 6 సభ్యుల బృందం రాష్ట్రానికి వచ్చింది. ముందుగా సచివాలయంలో ఏర్పాటు చేసిన వరద నష్టంపై ఫోటో ఎగ్జిబిషన్ సందర్శించి ఆ తర్వాత వివిధ శాఖల ఉన్నతాధికారులు సీఎలతో సమావేశమయ్యారు. ఆ కేంద్ర బృందానికి రాష్ట్ర విపత్తు నివారణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ తో పాటు మిగిలిన శాఖల ఉన్నతాధికారులు నష్ట వివరాలు వివరించారు. ఇక వరద సమయంలో ప్రభుత్వ చర్యల గురించి సీఎస్ శాంతికుమారి సెంట్రల్ టీమ్ కు వివరించారు. అతి తక్కువ సమయంలో వేగంగా చర్యలు తీసుకోవడంతోనే ప్రాణ నష్టం తగ్గిందన్నారు. వాతావరణ శాఖకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు. సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు ఎప్పటికప్పుడు సమీక్షలు చేసి వరద ప్రభావాన్ని, సహాయక చర్యలు పర్యవేక్షించారని తెలిపారు శాంతికుమారి. ఏటూరు నాగారం అడవిలో 332 హెక్టార్ల విస్తీర్ణంలో చెట్లు కూలడానికి గల మూల కారణాలు తెలుసుకునేందుకు సమగ్ర అధ్యయనం చేయాలని రాష్ట్ర అధికారులకు సూచించింది సెంట్రల్ టీం.